తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్న రాజముద్రని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తామనడం చాలా దుర్మార్గమైన చర్య, క్రూరమైన ఆలోచనతో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద కొట్టే దెబ్బగా మేము భావిస్తూ ఉన్నాం. కాకతీయ రాజుల యొక్క చిహ్నం ఉన్నది. అదేవిధంగా మత సామరస్యానికి ప్రతీకగా ఉన్న చార్మినార్ కూడా అందులో మనం పెట్టుకున్నామంటే ఇవాళ తెలంగాణలో అందరం కూడా ఇవాళ ముస్లింలు, హిందువులు అందరం కూడా కలిసికట్టుగా ఉన్నదానికి ప్రతీకగా ఆ చిహ్నం ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారు పెట్టింది కదా అని చెప్పేసి వాటిని తీసేయడం అంటే నిజంగా ఇది దుర్మార్గమైన చర్య. రాష్ట్రంలో ఉన్న రాజముద్రలు మొత్తం కూడా ఆనాటి ఆయా రాజుల కాలంలో లేకపోతే ఆ యొక్క సామ్రాజ్యాల కాలంలో ఎవరైతే మతానికి లేక అనేక మంచి వాటికి చిహ్నాలుగా ఉన్నాయో వాటిని తీసేద్దామని చెప్పేసి వీళ్ళు భావిస్తున్నారంటే ఖచ్చితంగా తిరోగమన చర్యగా మేము భావిస్తున్నాం. దీన్ని వ్యతిరేకిస్తున్నాం, చేయకూడదని చెప్తున్నాం. ఒకవేళ చేసినట్లయితే దీని మీద అభివృద్ధి కాముకులందరూ గట్టిగా మాట్లాడాలని కోరుతున్నాం. ముఖ్యంగా కాకతీయ కళాతోరణం తీసేస్తున్నామంటే వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు నోరు మూసుకొని కూర్చుంటున్నారంటే చేవజచ్చి ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డికి ఊడిగం చేసే విధంగా, చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేసే విధంగా, ఆంధ్ర వలసవాదుల యొక్క ఊడిగం చేసే విధంగా ఇవాళ వరంగల్ కానీ ఇతర ప్రజాప్రతినిధులు ఉండడం చాలా శోచనీయం. ఖచ్చితంగా దీన్ని ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా దాని మీద ఆనాటి కాకతీయుల యొక్క స్ఫూర్తితోనే పోరాటం సాగుతుంది. ఖచ్చితంగా పాత ముద్రనే మళ్ళీ తెచ్చుకునే దాకా కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.